హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఈరోజు మనతో పాటు ఉన్నారు చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ గెస్ట్ అనమాట. షీఈస్ అ ఫస్ట్ లేడీ ఇన్ ఆర్థోపెడిక్ సర్జన్ అనమాట. షీఈస్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ షీఈస్ నన్ అదర్ దాన్ డాక్టర్ చిరంజీవి గారు. మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం, వన్స్ ఈ టీకేఆర్ అయిన తర్వాత ఒక పేషెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, చాలామంది మెట్లు ఎక్కకూడదు, అమ్మో బరువు మోయకూడదు, నేను మెట్లు దిగకూడదు, తర్వాత సిట్టింగ్ పొజిషన్ కూడా కొంచెం చెప్తూ ఉంటారు కదా, మీరేం మాట్లాడతారు మేడం? రీహాబిలిటేషన్ అనేది పెద్దగా ఏముండదురా. వాళ్ళకి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. పాజిటివ్గా నేను బాగా చేయాలి, బాగా నడవాలి, వెయిట్ తగ్గాలి, నేను నా పిల్లల్ని పెంచుకోవాలి, తీర్థయాత్రలు వెళ్ళాలి, నేను ఇంకా హాలిడే వెకేషన్స్కి వెళ్ళాలి, వేరే కంట్రీస్కి వెళ్ళాలి, ఇలా ఒక పాజిటివ్ గోల్ అనేది తప్పకుండా ఒక మనిషికి ఉండాలి. ప్రతిదీ ఇంకా పెయిన్ 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 అంటే దేర్ ఈజ్ నో లిమిట్. నాకు సర్జికల్ పెయిన్ అంటే నేను ఐ అండర్వెంట్ ఫ్రాక్చర్ హ్యూమరస్. ఐ నో నాకు ఎంత పెయిన్ ఉంటుందో తెలుసు. నేను అసలు ఒక్క పెయిన్ కిల్లర్ కూడా వేసుకోలేదు. నేను ఫ్రాక్చర్ అయ్యి నా సర్జరీ అయిన 1 weekలోనే నేను థియేటర్కి వచ్చాను. అది లాంగ్ బ్యాక్. నేను చెప్తున్నాను, పెయిన్ అనే దానికి ఒక లిమిటేషన్ లేదు. ఆ పెయిన్కి ఎక్కువ ప్యాంపరింగ్ అనేది ఉండకూడదు. మనిషికి పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ గోల్ ఉండాలి. ఇక్కడ మేము సెకండ్ డేనే వాళ్ళని నడిపించేసేసి బాత్రూమ్కి వెళ్ళాలి, క్యారిడర్లో ఎలా నడవాలి, ఎలా చేయాలి, ఎలా దిగాలి అన్నీ చెప్పేస్తాం. సో ఫిజియోథెరపీ పీపుల్ దే టీచ్ ఎవ్రీథింగ్ అండ్ వీ టీచ్ ఎవ్రీథింగ్, వీ అడ్వైజ్ దెమ్. వాళ్ళు ఆ విధంగా ఇంట్లో చేసుకుంటే చాలు. అది ఏమి పెద్ద హెక్టిక్ ఒక రాకెట్ సైన్ అయితే కాదు. శుభ్రంగా చేయొచ్చు. వాళ్ళకి అనేది ఒక పాజిటివ్ గోల్ అనేది ఉండాలి. పెద్దగా వాళ్ళకి సపర్యలు చేసి ఏదో ఒక సపోర్ట్ ఉండి అమెరికా నుంచి పిల్లలు వచ్చి వాళ్ళు ఏదో కష్టపడాలి ఇలాంటివన్నీ ఏం అక్కర్లేదు. రీప్లేస్మెంట్స్కి ఎప్పుడు పేషెంట్కి రెస్ట్ అనేది ఉండకూడదు. యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు యాక్టివ్గా ఉండి వాళ్ళంతటా వాళ్ళు మూమెంట్ తెచ్చుకుంటే తొందరగా మూమెంట్ వచ్చేస్తుంది. నేను ఎప్పుడు పేషెంట్కి అదే చెప్తాను. ఫిజియోథెరపీ కూడా ఈ కాలం ఇంప్లాంట్స్కి ఎక్కువ అక్కర్లేదు. కొంత అడ్వైస్ చేస్తారు, కొంత అడ్వైస్ చెప్తాము, వాళ్ళు వచ్చి మీకు సపోర్ట్ ఇస్తారు, ఇలా చేయాలని చెప్తారు. ఫిజియోథెరపీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హ్యాపీగా మీరు పడుకుంటే ఏం లాభం లేదు. మళ్ళీ ఆ స్టిఫ్నెస్ అలానే ఉంటుంది. సో వాళ్ళంతటా వాళ్ళు మూమెంట్ తెచ్చుకోవాలి. రైట్. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పురోహితుడు పూజ చేసినంత మాత్రాన మీకు మోక్షం రాదు. మీరు దేవుడికి దండం పెట్టుకోవాలి. మీరు ఫిజియోథెరపీ వాళ్ళు వచ్చి నొక్కు ఇది చెయ్యి అది చెయ్యి అని వాళ్ళు ఒక 20 minutes చెప్తారు. అది కాదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం చేయాలి, ఇప్పుడు ఇది చేయాలి. లాంగ్ టర్మ్ వాళ్ళు చేసుకోవాలి. పిల్లలతో మాట్లాడేటప్పుడు మీరు ఇలా ఉండాలి, ఈ కాల్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి, ఈ బెడ్షీట్ ఇలా పెట్టుకొని ఇక్కడ ప్రెస్ చేసుకోవాలి, ఇవన్నీ మేము చెప్తుంటాం. అవే చేసుకోవాలి. అవి చేసుకుంటే ఏంటంటే స్వెల్లింగ్ కూడా తగ్గిపోద్ది, వాళ్ళకి పెయిన్ తగ్గుతుంది. వాళ్ళు మూమెంట్ చేయకుండా స్టిఫ్గా అలా పెట్టుకుంటే ఏంటంటే ఆఫ్టర్ 15 days ఇఫ్ దే వాంట్ టు బెండ్ దే విల్ హ్యావ్ పెయిన్. అందుకని కంటిన్యూస్గా వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ అనేది చేసుకుంటూ ఉండాలి. అంతేగాని ఫిజియోథెరపీ అనేది పెద్ద హెక్టిక్ డీప్ కాదు. తర్వాత అదేమి అంత పెయిన్ఫుల్ ప్రొసీజర్ కూడా కాదు. ఇంకోటి మేడం, చాలా మంది మేము ఇది తినచ్చా, మళ్ళీ మాకు పస్ ఫామ్ అవుతుంది, మేము పప్పు తినచ్చా. అది ఎన్ని సార్లు చెప్పిన పేషెంట్స్కి పప్పు తినరు, పెరుగు తినరు, తర్వాత ఎంత చేస్తారో ఆలు తినచ్చు, డౌట్స్ ఉంటాయి మేడం. ఏమీ ఉండదు, డైట్ రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు పేషెంట్స్కి. అందుకని డిశ్చార్జ్ టైంలో తప్పకుండా చెప్తాం, అన్నీ తినాలి, పప్పు తినాలి, ఎగ్ తినాలి, ఫిష్ తినాలి, లీఫీ వెజిటబుల్ దాల్ కాంబినేషన్ తినాలి, కర్డ్స్ తినాలి, ఇవన్నీ చెప్తామన్నమాట. ఆ డైట్ ఫాలో అయితే చాలు. ఒక బ్యాలెన్స్డ్ డైట్ చెప్తారు. బ్యాలెన్స్డ్ డైట్ చెప్తాం. వన్స్ ఇప్పుడు ఇన్ కేస్ ఆ పేషెంట్కి డయాబెటీస్ ఉందనుకోండి మేడం, అప్పుడు కూడా డైట్ ప్యాటర్న్ కొంచెం చేంజ్ అవుతుంది కదా. ఈ దాల్ కర్రీలో, లీఫీ వెజిటబుల్ దాల్ కాంబినేషన్లో, కర్డ్స్లో, వీటిలో నీకు షుగర్ లెవెల్స్ ఏం పెరగవు. మేము ఎక్కువ కార్బోహైడ్రేట్ మేము చెప్పే పేషెంట్స్కి అడ్వైజ్ ఇచ్చేది కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినమని చెప్పాం. కానీ డైట్ రిస్ట్రిక్షన్ అయితే చెయ్యం. అప్పుడు డైటింగ్ చేయండి, మీరు సన్నపడండి, ఇప్పుడు చిక్కండి అని డైట్ రిస్ట్రిక్షన్ అయితే చెప్పాం. ఎందుకంటే యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ పెడతాం కాబట్టి వాళ్ళకి డైట్ రిస్ట్రిక్షన్ అయితే చెప్పం. డయాబెటిక్ పీపుల్కి కార్బోహైడ్రేట్ తక్కువ ఉండాలి.
ఓకే, వెరీ నైస్ మేడం. అలాగే మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది. మీ దగ్గరకు వచ్చి సర్జరీ కన్సల్ట్ అవ్వాలన్నా, ఓపీ తీసుకోవాలన్నా, సో వాట్ ఈస్ ద రైట్ టైం? లేదమ్మా, ఇప్పుడు సర్జన్స్, ఇప్పుడు మెడికల్ మేనేజ్మెంట్ అంటే సర్జన్స్ థియేటర్ లిస్టు ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని కొంచెం తొందరగా ఫాస్ట్గా 45-50 మినిట్స్లో అయిపోద్ది. ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని ఒక 1 అవర్ పడుతుంది. తర్వాత ఒక కేసు అయిపోయిన తర్వాత ఇంకో థియేటర్లో కేసు రెడీగా ఉంటే వీ హ్యావ్ టు జంప్ టు ద అదర్ థియేటర్. సో సర్జరీ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం పేషెన్స్ ఉండాలి. మేము తప్పకుండా చూస్తాం. ఇప్పుడు మీరు రెస్టారెంట్కి వెళ్ళి, షాప్కి వెళ్ళి, మీరు ఏదైనా అగ్రెసివ్గా ఉన్నా ఏం పర్లేదు, ఏం కాదు. కోపం, షార్ట్ టెంపర్నెస్ ఇవన్నీ హాస్పిటల్కి వచ్చినప్పుడు అలా ఉండకూడదు. పేషెంట్స్ వాళ్ళు కోపంగా, వాళ్ళు అలా ఉంటే, రెస్ట్లెస్గా ఉంటే ఏంటంటే వాళ్ళు ఏం అడగాలనుకుంటున్నారో డాక్టర్ని మర్చిపోతారు. డాక్టర్ చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. ఆ రెస్ట్లెస్ మూడ్ అనేది డాక్టర్ దగ్గరికి వచ్చాక ఉండకూడదు. అదే అమెరికాలో అపాయింట్మెంట్ దొరకాలంటే 3 months 6 months వెయిట్ చేయాలి. ఒక ఇన్వెస్టిగేషన్ కావాలంటే 6 months వెయిట్ చేయాలి. ఇక్కడ అలా కాదు. పేషెంట్ అటెండర్ కూడా చూస్తాం. పేషెంట్ అటెండర్ కూడా ఒక్కోసారి కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి. అమ్మ నాకు కూడా భుజం నొప్పి ఉందమ్మా, నాకు కూడా చెయ్యి నొప్పి ఉందమ్మా. వాళ్ళకు కూడా ఓపిక చూస్తాం. అయ్యో మేము చూడం, మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు అని ఏం చెప్పాం. కానీ పేషెంట్స్, ఇండియన్ పేషెంట్స్కి ఏంటంటే డాక్టర్ అవైలబిలిటీ ఈజీగా దొరికేసరికి కొంతమందికి ఆ రెస్ట్లెస్నెస్, అసలు ఏంటి డాక్టర్ గారు ఏం చేస్తున్నారు, థియేటర్లో ఉన్నారు, థియేటర్లో ఇంకో మనిషికి నీ మదర్ లాంటి వాళ్ళకి ఆపరేట్ చేస్తున్నాం. సో వెయిట్, కొంచెం ఓపికగా, అంత మరి అంటే లైక్ ఇర్రెలవెంట్గా మేము వెళ్ళి ఎక్కడ కాఫీ క్లబ్లో కూర్చోము, క్యాంటీన్కి వెళ్ళము, ఏం చేయం. థియేటర్ టు ఓపీ పరిగెడతానే ఉంటాం. అందరూ చాలా ఓపికగా వస్తారు, మేడం వస్తారని చెప్తారు. ఒక్కోసారి ఏదైనా మేజర్ కేసెస్లో కాంప్లికేటెడ్ కేసెస్లో కొంచెం ఎక్కువ టైం ఉంటే మీరు కొంచెం ఓపికగా డాక్టర్ని అర్థం చేసుకోవాలి. మన ఇండియాలో డాక్టర్ అవైలబిలిటీ ఎంతో ఉంది, ఎంతో బాగా మీకు క్లియర్గా మాట్లాడతాం. ఇన్ని ఛానల్స్ అమెరికాలో ఎక్కడ ఉండవు. మీకు ఇంత క్లియర్గా అండర్స్టాండ్ చేసుకునేలాగా ఇప్పుడు ఒక డాక్టర్ మీ ఇంటికి వచ్చి మాట్లాడేలాగా ఉంటాయి ఈ ఛానల్స్ అన్ని. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. 1-to-1 ఇంటరాక్షన్ ఎంత బాగా చెప్తాం, ఎంత క్లియర్గా చెప్తాం, ఓపికగా వింటాం. మళ్ళీ మన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం, మన కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాం, పిఏ నంబర్ ఉంటుంది, అవైలబిలిటీ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్స్ అక్కడైతే అమెరికాలో, వేరే కంట్రీస్లో, వెస్ట్రన్ కంట్రీస్లో మీకు ఇన్వెస్టిగేషన్స్ దొరకవు. డాక్టర్ మీరు అడిగినా రాయరు. తర్వాత చాలా కష్టం, సొంతంగా వెళ్ళి ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయించుకోవటానికి లేదు అసలు ఆపర్చునిటీ. ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ ల్యాబ్స్ ఏంటి, అవైలబిలిటీ ఆఫ్ డాక్టర్స్ మీకు ఇన్ని ఉన్నప్పుడు మీరు వాటిని ఉపయోగించుకోవాలి. బట్ ఇన్ ఏ రైట్ వే. అంతేగాని చాట్ జీపీటీ చూసి, గూగుల్ చూసి మీరు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనవసరంగా కన్ఫ్యూజ్ అయ్యి ఇలాంటివి చేస్తే మేమేం చెప్పలేం. అవి కూడా క్లారిఫై చేస్తాం. ఇప్పుడు చదువుకున్న పేషెంట్స్ వస్తే వాళ్ళని ట్రీట్ చేయటం అంత ఈజీ కాదు. వాళ్ళకి దే విల్ స్టడీ దేర్ ప్రాబ్లమ్ అండ్ దే విల్ కమ్ విత్ 1000 questions. ఆ 1000 questions ప్లస్ ఇన్ని ఇన్వెస్టిగేషన్స్, అది 24, 23, 25, 26 ఇంత బండిల్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చూస్తాం, ఓపికగా చూస్తాం. కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అక్కర్లేని వదిలేసేయమని చెప్తాం. ఇంట్లో వదిలేసేయండి, ఈ లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్స్ ఇవి కావాలి, ఇవి ఇంపార్టెంట్ అని. తర్వాత ఫర్దర్గా ఏం కావాలి, ఇప్పుడు B12 డెఫిషియన్సీ, వైటమిన్ D డెఫిషియన్సీ తీసుకున్నారు, తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చాం, తర్వాత ఎప్పుడు రీచెక్ చేసుకోవాలి యువర్ వైటమిన్ B12 అండ్ వైటమిన్ D. సో RA ఫ్యాక్టర్, తర్వాత యూరిక్ యాసిడ్, ఇవన్నీ మేము క్లియర్గా చెప్తాం. ఇంత క్లియర్గా ఎవ్వరు వెస్ట్రన్ కంట్రీస్లో చెప్పరు. దే డోంట్ అడ్వైజ్ ఆల్సో. అంత ఇంట్రాక్షన్ ఏమి ఉండదు. పేషెంట్స్కి కాంటాక్ట్ నెంబర్స్ అసలు ఉండవు. ఈవెన్ సర్జరీ చేసిన తర్వాత కూడా దే కెనాట్ కాంటాక్ట్ ఏ సర్జన్. ఆపరేట్ చేసిన సర్జన్ దే కెనాట్ కాంటాక్ట్. సో ఇంత అంటే మెడికల్ ఫీల్డ్ అనేది, వైద్యం అనేది ఇంత బాగా ఇండియాలో ఉన్నట్టు ఎక్కడా ఉండదు. అందుకని పేషెంట్స్ దానికి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఓ కార్డు చించేసేసి సిస్టర్ పిఎన్ఆర్ ఇచ్చి బల్ల గుద్ది ఏది డాక్టర్ గారు అట్లా అరిచిన, ఒకవేళ అట్లా పేషెంట్స్ చాలా తక్కువ ఉంటారు. అలాంటి పేషెంట్స్ 1 or 2% ఉంటారు. కానీ ఆ 1-2% పేషెంట్స్ కూడా నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే
మీరు ఓపికగా ప్రశాంతంగా ఓపికగా ఉండి ఒక డాక్టర్ దగ్గరికి వచ్చాక హ్యాపీగా మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని మందులు రాయించుకొని వెళ్ళాలి. తర్వాత నేను పేషెంట్స్ని రివ్యూకి ఎక్కువ రమ్మని చెప్పను. ఇది మీ ప్రాబ్లం, ప్లాంటర్ ఫేషైటిస్, పాదం నొప్పి, మీ పాదం నొప్పి ఇలా ఉంటుంది, మీరు ఈ ఎక్సర్సైజెస్ చేయాలి, ఈ ఫుట్వేర్ వేసుకోవాలి, ఇలాంటి ఎక్సర్సైజెస్, ఈ మందులు ఇన్ని నెలలు వేసుకోకూడదు, ఇది కట్ ఆఫ్ చాలు. తర్వాత మీరు ఎక్సర్సైజెస్తో ఇది పోతుంది. తర్వాత షోల్డర్ పెయిన్, ఈ ఎక్సర్సైజెస్ చేయాలి, చేయకపోతే ఈ మందులు కూడా మీకు పనిచేయవు, ఈ ఎక్సర్సైజెస్తో మీకు తగ్గిపోద్ది అని మీకు క్లియర్గా చెప్తాం. మేము అసలు కమర్షియల్గా ఎవరిని ట్రీట్ చేయం. నైస్ మేడం, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అసలు మనం కొంచెం మాట్లాడదాం అనుకున్నాం, వీ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. టీకేఆర్ గురించి, డైట్ గురించి మాట్లాడుకున్నాము, అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ ఇండియన్ మెడికల్ డాక్టర్స్ ఫీల్డ్లో అసలు ఏం జరుగుతుంది అనేది మీరు ఫ్యాక్ట్స్ అనేవి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. ఓకే.